అరే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, గర్ల్ ఫ్రెండ్ లేకపోయినా పర్లేదు, బాయ్ ఫ్రెండ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ కొత్త కొటేషన్ బాగుంది. సో ఒకసారి క్లాస్ మహిపేట ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైపేట యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైపేట యూట్యూబ్ ఛానల్. సో మనం అందరూ కూడా ఏదైనా సాధించాలంటే సాధించడానికి ఒక డిగ్రీ తీసుకోవడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సాధించాలనే ఉద్దేశంలోనే మనం వేసే ప్రతి ఒక్క అడుగు కూడా అడుగుగా కూడా మన భవిష్యత్తు చూసుకోవడానికి మనం అడుగులు వేస్తాం. ఈరోజు విద్యారంగంలో ఎన్నో విద్యా సంస్థలు పోటీ పడుతున్నా కూడా మన జూనియర్ కాలేజ్ లెవెల్లో ఒకరికి ఒకరిగా చదువుే కాదు, ఇక్కడ అందరూ కూడా ప్రేమ, ఆప్యాయత, అనురాగం నేర్పించే చదువుల తల్లి మనతో పాటు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కాలేజ్ కంటే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ప్రతి స్కూల్లో కూడా చదవడం ర్యాంకుల కోసం చదువుతుంటారు, కానీ ఈ కాలేజీలో మాత్రం ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా క్రమశిక్షణలో బతకాలి. సో క్రమశిక్షణ విద్యార్థులకు లభించాలి. ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే మనలో ఉన్నటువంటి క్రమశిక్షణ ముఖ్యమని భావించి శ్రీ వికాస్ ద్వారా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు జరిగాయి. ఒక కాలేజే కాదు, స్పోర్ట్స్ పరంగా కూడా ఎన్నో చోట స్పోర్ట్స్ వెళ్ళి ఆ స్పోర్ట్స్ పరంగా కూడా మనకు ఒక స్థాయి సంపాదించుకోవడం మా యాజమాన్యం యొక్క గొప్పతనాన్ని కొనసాగి చెప్పడానికి విద్యుత్ హ్యాపీ. ఈరోజు ఇంతమంది పిల్లలు ఇక్కడ ఉన్నారు అంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క నమ్మకంతో ఉన్నటువంటి విద్యను, తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి ఆ యొక్క ఆప్యాయత, అనురాగాలు ఇక్కడ చూపిస్తూ రెసిడెన్షియల్ లెవెల్లో రెసిడెన్షియల్ స్కూల్గా అద్భుతమైన పేరు సంపాదించారు. అలాగే ఈరోజు ఈగల్స్ కాలేజ్ సెలబ్రేషన్ జరుగుతున్నాయంటే ప్రతి ఒక్క పిల్లల్లో కూడా తల్లి ప్రదర్శించాలనుకుంటున్నారు. సో ఒకటి మనం ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మనతో పాటు మన కోసం అనంతపురం ఆలయం అనంతపురానికి ఒక తలమానికంగా చిన్నప్పుడు ఇలాగే స్కూళ్ళలో చదువుతూ హీరో పార్టీ మరి సేమ్ డాన్సులు చేస్తూ ఒక మంచి స్టేజ్కి నేను వెళ్ళాలి అని చిన్నప్పటి నుంచి ఒక దృఢ విషయం తీసుకొని ఒక ఫ్యామిలీ సపోర్ట్తో ఈరోజు సినీరంగా ప్రవేశం చేసి మా అనంతపురాన్ని ఒక గొప్ప స్థాయిలో తీసుకెళ్ళిన వ్యక్తి మా అమర్దీప్ గారు. ఒకసారి అమర్దీప్ గౌరవం ఏంటి అంటే వాళ్ళ తల్లి తండ్రి యొక్క సంస్కారానికి సరైన నిదర్శనం. వాళ్ళ నాన్నగారు చాలా ఆప్యాయత, అనురాగంతో వ్యక్తి. ఉన్నప్పుడు ఒక మంచి డ్యాన్స్ మాస్టర్. అలాగే వాళ్ళ అమ్మగారు కూడా సేవా కార్యక్రమాలు చేయడానికి పుట్టినవాడు ఈ సేవా తల్లి అన్నట్టుగా ఎన్నో సేవలు చేస్తున్నటువంటి తల్లి. అలాంటి ముద్దు బిడ్డగా ఈరోజు తన చదువుతో పాటు తనకు ఉన్నటువంటి స్కిల్, తను డ్యాన్స్ చేయడం, ఏ కాంపిటీషన్కి వెళ్ళినా కూడా ఫస్ట్ టైం మా అమర్దీప్లో వస్తుంది. ఎందుకంటే నేను కూడా ఎన్నో చూడాలి. ఓకే సార్, మాకున్నప్పుడు ఇలాంటివన్నీ లేదు, మాకు మేమే అన్నీ అనేసుకున్నాం మొత్తానికి. సో నైస్ టు మీట్ యూ గైస్. మళ్ళీ రెండోసారి వచ్చారు మీ దగ్గరికి కదా, సెకండ్ టైం వచ్చాను. అది కూడా నా ఫ్రెండ్ లోకేష్. సో నేను వాడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. సో మెయిన్గా మీ గీతా కాలేజ్కి ఎప్పుడు ఏదున్నా వస్తారని అప్పుడు వచ్చినప్పుడు మీకు మాట ఇచ్చాను. ఇప్పుడే కాదు, మరి ఎప్పుడున్నా సరే, ఎంత స్థాయిలో ఉన్నా సరే, నేను ఎప్పుడు నా ఊరంటే నాకు చాలా ఇష్టం, నా కాలేజ్ అంటే నాకు చాలా ఇష్టం, నా వాళ్ళంటే నాకు ఇంకా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగా చదువుకోండి, ఫోకస్ పెట్టండి. మీకు ఏది ఇంట్రెస్టో దాంట్లో కూడా గట్టిగా ఫోకస్ పెట్టండి, ఎదగండి, పైకి రండి. ఓకే, ఆల్ ది బెస్ట్, లవ్ యూ ఆల్. సో మరి నాకు ఈ సన్మానం యాక్సెప్ట్ చేయలేదు మనిషి గారు, ఏమనుకోకండి. నేను ఒక చిన్న మాట చెప్తాను, బేసిక్ అందరికీ చెప్పాలి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే సన్మానం చేస్తారు, మనకి వాళ్ళు ఇచ్చి మనకు ఒక రెస్పెక్ట్. కానీ నేను ఇక్కడ ఒకరికి రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరో చెప్పినా బేసిక్గా చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు. అలా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, లోకేష్. నేను గెలిస్తే వాడు తెలుపుదా ఫీల్ అయ్యాడు. ఇక్కడ నా కోసం ఫ్లెక్సీలు కట్టాడు.
నా కోసం అరిచాడు, నా కోసం ఓట్లు ఇచ్చాడు, నా పక్కన నిల్చున్నాడు. ఏ కష్టం వచ్చినా చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కటి నేను ఫోన్ చేసిన ప్రతిసారి, ఇక్కడ ఉన్న ప్రతిసారి మ్యాక్సిమం నేను వాళ్ళలోనే ఉండేవాడు. మొత్తానికి వాళ్ళలోనే ఉండే ఏ గొడవ వచ్చినా ఫస్ట్ వాడు అందరూ వచ్చి నిల్చుండేవారు, వాళ్ళ ఇద్దరు కొట్టేవారు. సో మీ అందరి ముందు నా ఫ్రెండ్ నేను సన్మానించుకుందాం అంటాను. This stage is dedicated to my friend Lokesh. సో మీరు ఇంత బెస్ట్ ఫ్రెండ్షిప్ ని పిల్లలకి మీరందరూ కూడా ఇలా చూసి నేర్చుకొని ఫ్రెండ్షిప్ ఇలాంటి జెన్యూన్ ఉండాలని కోరుకుంటున్నాను. So, మీరు ఎలాగో మాకు సర్ప్రైజ్ ఇచ్చారో అలా మేము మీకు ఇవ్వాలనుకున్న ఇద్దరు కూర్చొని ఇద్దరు ఫ్రెండ్స్ గానే సన్మానం తీసుకోండి. ఇప్పుడు అనే ఒక ఇంటర్వ్యూ సన్మానం చేశారు. సో చేసేది అరే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, గర్ల్ ఫ్రెండ్ లేకపోయినా పర్లేదు, నా బాయ్ ఫ్రెండ్ మాత్రం నెక్స్ట్ టైం ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ కొత్త కొటేషన్ బాగుంది. సో ఒకసారి క్లాస్ కొట్టేసి ఎవరిబడి మన మనసుగా మనతో పాటు మనలో నడుస్తూ మన అందరూ గర్వించదగిన విద్యలో ముందుకెళ్ళగాలి. అమర్ని మరింత స్థాయిలో వెళ్ళాలని మనసుగా కోరుకుంటున్నాను. సో అమర్ అంటేనే అనంతపురం, అమరంతపురం అంటేనే అమరనాథం కదా. మనమంటూ గర్వించదగినటువంటి వ్యక్తి ఉన్నత స్థాయిలో వెళ్ళాలని మనసుకుంటే మనం నా చేతిలో పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్. ఎందుకంటే ఒక చీర కొనాలంటేనే ఎన్నో క్రాస్ చెక్ చేసుకొని బ్రాండా నాన్ బ్రాండా ఎలాంటిది ఏంటంటే అంతా ఆలోచించేటువంటి పరిస్థితి మనం ఉన్నప్పుడు ఒక పిల్లోడి యొక్క జనరేషన్, ఒక పిల్లోడి యొక్క బ్రైట్ ఫ్యూచర్ ని మీరు నమ్మి ఒక 30 years ఆఫ్ ఫ్యూచర్ నా చేతిలో పెట్టినందుకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ద పేరెంట్. And that is the second pillar of my college, and third pillar of my college is నా స్టూడెంట్స్ అండి. నిజంగా నా స్టూడెంట్స్. ఈ రోజు నా